భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారు మాట్లాడతారు. ఈరోజు భువనగిరి గడ్డ మీద వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా మీ లెక్క ఒక కార్యకర్తగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి అక్కడే ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల తర్వాత ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చి నన్ను ఈ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకున్నారు. మీ అందరికీ సోదరునిగా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలానికి సంబంధించిన వాణ్ణి. మీ అందరి ఆశీర్వాదంతో మొన్న విజయం సాధించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలా ముఖ్యమంత్రి చేసి ఇక్కడ ఉన్నటువంటి మా అన్నలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, అలాగే మా వీరేష్ అన్నను, అలాగే మా బీర్లాయిల్ అన్నను, మా కుంభమణిల్ అన్నను, మా మల్రెడ్డి రంగారెడ్డి అన్నను, శామ్యుల్ అన్నను, అందరినీ ఎలాగైతే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారిని మీరు ఎలాగైతే ఓట్లేసి 2,82,000 మెజార్టీ తీసుకొచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా నామినేషన్ ర్యాలీకి రావడం మీ అందరి గొప్పతనం. మీరు పడ్డ శ్రమకు ఈడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి నామినేషన్ కి రావడం జరిగింది. మీ అందరి కోసం మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఆ రోజు మీరు రాత్రి పగలు కష్టపడి ప్రతి ఇంటికి పోయి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలను చైతన్యవంతులు చేసి బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టిరు. మళ్ళీ ఈ రోజు చెప్తున్నా, మళ్ళీ సమయం ఆసన్నమైంది. భారతదేశంలో 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మోసపూరిత పార్టీ. ఓన్లీ సోషల్ మీడియా యూనివర్సిటీ తప్ప వాస్తవాలు ఏమీ లేవు. మనం ప్రజల మధ్యనికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రానున్న 20 రోజులల్లా సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు కథనాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏమీ బూతులు ఏమీ లేదు. మీరందరూ చూసిర్రు, బీజేపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. బూతులో కూర్చునే కార్యకర్తలే లేరు. బీఆర్ఎస్ చూస్తే నాయకులంతా పారిపోతురు. బీపాములు ఇస్తే ఇసిరేసి డస్ట్బిన్లో పడేసి ఉరుకుతురు. మరి ఎక్కడున్నారు? కాబట్టి సోషల్ మీడియా వచ్చే ప్రచారాల గురించి పట్టించుకోవద్దు. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ ఫోన్ల రోజు పొద్దున మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కార్యక్రమాలను షేర్ చేయండి. మన ఊర్లో ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయండి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి రాహుల్ గాంధీ గారిని అక్కడ ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీకు ఒక్కటే చెప్తున్న చివరి మాట, నన్ను ఆశీర్వదించండి. నేను గెలిచిన తర్వాత భువనగిరి ప్రజల కష్టాలు మా అన్నలందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు నోళ్లతోటి సహకరిస్తూ పార్లమెంట్ లో మీకోసం గలమిప్తా. ఇక్కడ సమస్యలు, ఇక్కడికి రావాల్సిన నిధులు అన్నిటి కోసం పార్లమెంటుకు పోయి పోరాటం చేస్తా. మీ అందరికీ తెలుసు, మా ఇద్దరు అన్నలు మా మధ్యన మా రేవంత్ అన్నుండు నన్ను ఆశీర్వదిస్తుర్రు. ఈ రోజు 10 ఏళ్ల తర్వాత సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయినరు. ఈ రోజు ఆయన యువకుడే, ఆయనకు కూడా 20-25 ఏళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకొని అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో పట్టుదలతో పోతుర్రు. ఈ రోజు అందరు కలిసి మన 100 రోజుల పాలన గురించి తప్పు చెప్పుతుర్రు. మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. పదే చెప్పుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ నన్ను ఆశీర్వదించండి. నేను మీ బిడ్డనే. నేను మీ అందరి కోసం కాంగ్రెస్ పార్టీ లాగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తానని మా అన్నలు 3 అన్నల ముందు నేను వాగ్దానం చేస్తున్నా. నేను వాళ్ళెవరిని కూడా ఈ రోజు నా ఎమ్మెల్యేలు మా అన్నలందరూ కలిసి ఆశీర్వదించి టికెట్ ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రంటే మీ మీద నమ్మకంతో, మీ మధ్యలో ఉన్న కార్యకర్తను గెలిపించుకుంటారన్న నమ్మకంతో ఒక మధ్య తరగతిలో పుట్టి ఈ యొక్క టికెట్ సంపాదించుకోవడానికి మా అన్నలు ఇచ్చిన సహకారానికి మీ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి అందరు చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చేతి గుర్తుకే
చేతి గుర్తుకే నమస్కారం. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ పొల్లు పొల్లు నొజ్జు నొజ్జు మాట్లాడతారు. జరాగ్రే గౌరవనీయులు, నేను ఎవరి దగ్గర మాట్లాడుతున్నాను చెప్పరి. గౌరవనీయులు ప్రజానాయకుడు, గౌరవనీయులు ప్రజానాయకుడు, ప్రజాపాలకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రి వర్యులు, మన నల్లగొండ పోర్బిడ్డ ఏమని చెప్పరా గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, జరాగ్రి సార్ మన పెళ్లి కొడుకు వారు చెప్పరా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప పేరు పెట్టిరా. కిరణం అంటే కిరణం వెళ్తారే, అవునా కాదా? గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అంటేనే రాజాసనం, అవునా? గౌరవనీయులు నా సహచర ఎమ్మెల్యేలందరికీ, జిల్లా పార్టీ అధ్యక్షులకు, గ్రామాల నుంచి కథలు వచ్చిన నా కాంగ్రెస్ అన్నదమ్ములకు, యుద్ధ వీరులు కమ్యూనిస్టులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఏందే అయితే ఒక మాట, నల్లగొండ చరిత్ర, నల్లగొండకు చరిత్ర ఉంది. 1952లో ఎన్నికలు జరిగినాడు మన రావినారాయణ రెడ్డి గారికి జవహర్లాల్ నెహ్రూ కంటే ఓట్లకు వచ్చినాయి. ఓట్లకు వస్తే ఆనాడు మొట్టమొదటి పార్లమెంటుకు జవహర్లాల్ నెహ్రూ గారు రావినారాయణ రెడ్డితో పార్లమెంటు భవనాన్ని ఆవిష్కరించిన సంగతి మీకు చెప్తా ఉన్నాను. అంత గొప్ప చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా. అందుకోసమని ఇవాళ బీజేపీలు వస్తున్నారు. బీజేపీలు ఏమొస్తున్నారు? నా బియ్యం నీకు, నీ బియ్యం నాకు, నీ బియ్యం నాకు, నా బియ్యం నాకు, గట్లయితే ఓట్లు పడతావా? ఇవాళ బీఆర్ఎస్ ఉండు పాప గోవింద మంగళం, బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, సెంచలు పట్టిండు, చల్ల చెదరైపోను, చిల్లర బర్రై. ఇక ఆడుందా మందుల సమయం వాళ్ళకి వెళ్ళినాక ఉంటుంది. ఇంకా నికోరస్తారు ఉద్యోగం కాడ వెళ్ళినాక ఉంటుందా? బీఆర్ఎస్ అయినా బోఆర్ఎస్ లేదు, బీజేపీ అయినా బియ్యం లేవు, అటుకులేవు, ఏది లేదు. రస్తా 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 సరాసరిగా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ రస్తాలో అడ్డ ఎవరు రారు. మన కోడ్ర వేస్తే ఆ కోడ్ర సక్కెళ్ళిపోయింది. అందుకోసం మిత్రులారా, మన శ్యామల కిరణ్ కుమార్ గారిని ఎంత మేడుతుంది చెప్పరు, ఎంత మేడుతుంది. పొల్లు పొల్లు నద్రాజు అని అమ్మ కానీ పొల్లు పొల్లు నద్రాజు వేల లక్షలది మెజార్టీ ఇచ్చి అన్నదమ్ములారా, నేను 23 రోజుల ఎమ్మెల్యే అయినా. మన ముఖ్యమంత్రి గారు ఎడబడతాయని నా పేరు చెప్తాడు, ఆయన కట్టుల్లో కూడా దాన పెడదు. నేను ఇంకో ముఖ్యమంత్రి గారు నేను మనం చేస్తున్నా, నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని వెనుకబడేసిరు. మీరు దండ పెడితే జర ముందు పడాలని మనం చేస్తా. ఎందుకంటే దొంగతో పడతా నిండా. అందుకోసమైన మా ఆగమైంది. భువనగిరి కిల్లా సాక్ష్యం చెప్తా ఉన్నా, ఢిల్లీ కోటలో మే 13 తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 14వ వరుస సంఖ్యలో భువనగిరి ఉన్నది. 13 దాటితే 14, అవునా? 13 దాటితే 14. ఆ 14వ సీట్ల మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూర్చోబడతా ఉన్నాడు. అది సోదరుడు ఎవరు? అన్నదమ్ములు వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. వారికి తోడుగా మన రాజ్యాధినేత, తెలంగాణ రాజ్యాధినేత మన రేవంత్ రెడ్డి గారు. ఇలా ఎవరు అంటారు చెప్తాను, కూలిపోయింది. ఎవడా కూలిపోయేది? తొక్కుడు దొరికితే కష్టం వెళ్తుంది, కూలిపోతా. అదే ఎవడో ముట్టమని దమ్ముంటే. అందుకోసమని మిత్రులారా, కిరణ్ కుమార్ రెడ్డి గారిని నిండుగా నిటారుగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే బ్రహ్మాండ మెజార్టీతోని నేను ఏం చేసినా తుంగతుర్తిలో 51 మెజార్టీ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఇద్దరు కలిసి పనిచేస్తాం. 75 నుంచి 1,00,000 మెజార్టీ ఇవ్వాలి. లేబరే చదివారే, అవునా కదా? అందుకోసమని నాకు ఈ అవకాశం ఇచ్చిన
భువనగిరి శాసనసభ్యులు అన్న అనిల్ నీకెప్పు అనిల్ కుమార్ రెడ్డి గారికి నాకు అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారికి మన మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి అందరికి కూడా మీకు వచ్చిన మీ అందరికి మీకే చెప్పాలి మన వాళ్ళు కొట్లాడు ఓట్లు వచ్చినాను అందుకోసమనే రేపు 13 తారీఖు నాడు నిద్రపోకుండా బ్రహ్మణ మెజార్టీ ఇచ్చి మనం రేవంత్ రెడ్డి గారి కానుక అయ్యాలి భువనగిరి గడ్డరాజ్యం మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. అందరి చేతులు ఇవ్వడాలి సుమా. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వెంకరెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతి గుర్తుకే. జై కాంగ్రెస్. ప్రతాప్ రెడ్డి నమస్కారం. భువనగిరి నియోజకవర్గం అట్లనే చుట్టుముట్టు నియోజకవర్గాలు, భువనగిరి పార్లమెంట్ కి సంబంధించి వచ్చిన 7 నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మండుటెలలో ఇంత దూరం వచ్చి ఇంత పట్టుదలతోటి వచ్చి మరి మన గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మొదటిసారి భువనగిరి గడ్డ మీద అడుగు పెడితే మీరందరూ వచ్చి సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన గౌరవ మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి, మరి అట్లే రాజగోపాల్ రెడ్డి గారికి, బీర్ల ఐలయ్య గారికి, వేముల వీరేశం గారికి, మరి అట్లనే ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మల్రెడ్డి రంగారెడ్డి గారికి, నల్లగొండ గద్దర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడే సమయం దొరకలేదో చెప్తారా. ఏదైతే పాటలతోటి ఉత్తేజం ఇచ్చిండో గద్దర్, మరి మందుల శామ్యుల్ గారు, మరి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అట్లే సిపిఐ నాయకులు, రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి గారికి, మరి మా జిల్లా అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారికి కానీ ప్రతాప్, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు మిత్రులారా. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజా పాలన నడుస్తుంది. నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నాడు పిసిసి అధ్యక్షులుగా ఏ మీటింగ్ వచ్చినా మీరందరూ ఏమన్నది? సీఎం అనేదా? ఆ సీఎం అన్న మాటలో నాడు రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి కొండలు కోనల నుంచి 3 రంగుల జెండా పట్టి ఖమ్మం అడుగుల వరకు, ఆ కొస వరకు మరి 3 జెండా రెపరెపలాడిస్తూ ప్రజల గుండెల్లో నాటుకుపోయేలా చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా చేసిన మన అభిమాన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అట్లనే వెంకరెడ్డి గారు కూడా నాడు తన మంత్రి పదవే త్యాగం చేసిండు తెలంగాణ కోసం. అట్లాంటి మంత్రివర్యులు మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రేలకు ఎదురొడ్డి తెలంగాణ బిల్లు రావడానికి కృషి చేసినటువంటి నాయకులు, నా సహచర ఎమ్మెల్యేలు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు తక్కువ గారు. వీరేశం గాని, శామ్యుల్ గాని, ఇప్పుడే ఇన్నారు ప్రతాప్ గాని, మరి మల్రెడ్డి రంగారెడ్డి గారని, ఇట్లాంటి గొప్ప నాయకులు ఉన్నారు. నాడు అసెంబ్లీలో అనేక స్థానాలు గెలిచినాం. ఆ రోజు 2 నెలలు 3 నెలల నుంచి గ్రాఫ్ మారింది. రేవంత్ అన్న 85 అసెంబ్లీలలో ప్రచారం చేస్తూ ప్రజలను కదిలిస్తే ఈ రోజు మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ వెంకరెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లాంటి మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే భువనగిరి ఈ గెలుపు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు ఆపే దమ్ము ఎవరికైనా ఉండదా అని చెప్పి ఈ రోజు అడుగుతున్నా. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి. కాంగ్రెస్ కష్టపడ్డ వాళ్ళని మర్చిపోదు. మరి బలమూరు వెంకట్ కో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు, అవునా కాదా? అట్లనే అనిల్ యాదవ్ కో రాజ్యసభ ఎంపీ ఇచ్చిండ్రు, అవునా? 1 నెల కింద. ఈ రోజు 20 ఏళ్లకెళ్ళి పని చేస్తున్న యూత్ కాంగ్రెస్ అభ్యర్థి మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ నిలబెడితే ఇక్కడ యూత్ ఊరుకుంటారా? యూత్ అంతా కష్టపడతారు, మహిళలు కష్టపడతారు, అన్ని వర్గాల వల్ల కష్టపడతాము.
నాటి ఉత్సాహం కంటే ఎక్కువ ఉత్సాహంతో అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని కూడా కోరుతున్న మిత్రులారా, ఒక్క విషయం ఎక్కువ సమయం తీసుకోను. మనం చెప్పిన 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలైనాయి. అన్ని గ్యారెంటీలు కూడా అమలవుతున్నాయి. 10 ఏళ్లలో వాళ్ళు రుణమాఫీ చేయలే. అంతకు ముందున్న ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టియలే. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా 4 లక్షల ఇండ్లు 20,000 కోట్లతోటి కట్టిస్తని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆగస్టు 15 ఆగస్టు నాడు అవి మొదలవబోతున్నాయి. వింటున్నారా? అట్లనే రైతు రుణమాఫీ కూడా ఇందిరమ్మ ఇండ్లేమో ఆల్రెడీ మొదలు పెట్టారు ఖమ్మంలో. రైతు రుణమాఫీ ఏమో 15 ఆగస్టు నాడు, వచ్చే 15 ఆగస్టు 2 లక్షలు రుణమాఫీ చేయబోతున్నారు. ఉచిత బస్సు నడుస్తుంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు అయింది. 200 యూనిట్ కరెంటు బిల్లు ఉచితంగా, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం ఇన్ని జరుగుతున్నాయి. అప్పుల రాష్ట్రంగా మిగిలిస్తే కూడా అన్ని కార్యక్రమాలు సాహసోపేతంగా చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మరి వారికి మనం అండగా ఉందాం. ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలకు పార్లమెంట్ అభ్యర్థులు అండగా ఉంటే మనకు పనులు అవుతాయి. ఈ రోజు మిత్రులారా మీకు చెప్తా ఉన్నా, భువనగిరికి సంబంధించి 3 కోరికలు నేను కోరుతున్నా. 4 కోరికలు. 1, మురికి నీళ్లతోటి వ్యవసాయం చేసుకుంటున్న ఈ ప్రాంత ప్రజలకు బునియాది కాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ 5 నియోజకవర్గాలకు సంబంధించి భువనగిరి నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, అట్లనే నకరకెళ్ళు, తుంగతుర్తి, మరి అట్లే ఆలేరు కూడా 70,000 ఎకరాలు వాడతాయి. ఈ 70,000 ఎకరాలకు పారడానికి 10,000 కోట్లు కావాలి. కానీ మాకు 600 కోట్లు ఇవ్వండి. 600 కోట్లు ఇస్తే మా రైతులు సంతోషంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం. అనేక సార్లు చెప్పినాం, అడిగినాం. మరి మాకు నమ్మకం ఉంది, 2 ఏళ్లలో మన అందరికీ రైతులకు నీళ్లు రావాలి 5 నియోజకవర్గాలలో. ఇంకొక అంశం, మూసీ ప్రక్షాళన. మనం దశాబ్దాలుగా మాట్లాడుతున్నాం. దశాబ్దాలుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారు చెప్పినారు 60,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన, మూసీ రివర్ డెవలప్మెంట్ చేస్తామని. మనం ఎంత అడిగినాం సార్? 4-5 వేల కోట్లు కావాలంటే 60,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తున్నారు. సాగునీరు కాల్వలు, మూసీ ప్రక్షాళన. ఇంకొకటి అడుగుతాం, త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ కూడా మార్స్తే మా వాళ్ళు సంతోషంగా ఉంటారు. టిఆర్ఎస్ వాళ్ళు బయట పోయే రోడ్డును మా మీదకు నూకిర్రు. వాళ్ళ భూములు కాపాడుకోవడానికి రోడ్డు మా మీద నూకిర్రు. అది మళ్ళా పునః పరిశీలన చేయాల్సిందిగా మా మంత్రి వర్యులు వెంకరెడ్డి గారికి, అట్లే ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. మరి ఇట్లాంటి ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి, 1 ఇండస్ట్రియల్ కారిడార్ కావాలి, ఐటీ కారిడార్ కావాలి. మీరు అన్నారు, సార్ అన్నాడు, త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తున్నాడు. మనకు ఐటీ పార్క్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే ఈ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అది కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవన్నీ కూడా భువనగిరికి మార్గదర్శి వచ్చిందని పదే చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి టైంలో, వారి సమయంలో, వారి పాలనలో అసెంబ్లీ, భువనగిరి పార్లమెంట్ కూడా అభివృద్ధి తథ్యం. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న మనకు అండగా ఉంటాడు మిత్రుడు. మనమందరం కూడా ఈరోజు నాడు పోరాడినాం. మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా, మరొక్కసారి మీ అందరిని కోరుతున్నా, ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, టౌన్స్ మళ్ళా జెండా రెపరెపలాడించండి. మేం తిరుగుతాం ఈ 17 రోజులు. మెజార్టీ అంతకంటే ఎక్కువ రావాలి మనకు. కాంగ్రెస్ అభ్యర్థికి నియోజకవర్గాల రాజగోపాల్ రెడ్డి గారు పోటీ పెట్టారు. మన భువనగిరి నియోజకవర్గం అత్యధిక మెజార్టీ ఇచ్చి మన చామల కిరణ్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మిత్రులు. ఇప్పుడు మన మంత్రి వర్యులు, ఆర్ఎండ్బి శాఖ మంత్రులు, మన ప్రియతమ నాయకులు వెంకరెడ్డి గారు మాట్లాడారు. సభాధ్యక్షులు, మీ ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఈరోజు భువనగిరి అంటేనే పోరాటాల గడ్డ. ఇక్కడికి వస్తేనే పోరాటాల జ్ఞాపకం వస్తుంటది. అలాంటి ఈరోజు ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ తరఫున వారికి స్వాగతం పలుకుతూ, అలాగే మీ ప్రియతమ నాయకులు మొట్టమొదటిసారి
2009లో రాజకీయంగా ఆ రోజు మీరు ప్రాణం మోసిన ఈ రోజు మీ ఇన్ఛార్జిగా ఉన్న సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు నాకు కూడా ఆ కేసీఆర్ గారు నల్గొండకు వచ్చి 4-5వసారి దత్తత తీసుకుంటా కుర్చీ చేసుకొని కూర్చుంటా అని ఓడగొడితే నాకు మళ్ళా మీరు ప్రాణం పోపించి నిలబెట్టింది కూడా భువనగిరి ప్రజలే. మీరు ఎప్పుడు కూడా మర్చిపోలేను. మీ సొంత డబ్బులు పెట్టుకొని ఆ రోజు వీర సైనికుల్లాగా నన్ను గెలిపించాను. కేసీఆర్ కొడుకు కేటీఆర్ రోడ్ల మీద తిరిగినా నన్ను గెలిపించిన కాంగ్రెస్ వీర సైనికులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరొక ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాలకే కాదు అన్ని వర్గాలకు అన్నా ఉండే మా సోదరుడు గవర్నమెంట్ విప్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ప్రాంతానికి మా ఐలేకు విప్పియాలని చెప్పగానే ఓకే అని 1 నిమిషంలో అన్నాడు. నేను అడిగిన 30 సెకండ్లోనే అన్న మంచి నెమ్మడి ఇస్తున్న బాగున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంత యాదవులు కుర్మ సంఘమే కాదు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు శాసనసభ్యులు వీరేశం గారు మా సోదరుడు మా శాసనసభ్యుడు ఆయన ఇంకా మా ఊరు బాబనేలలో శాసనసభ్యుడు ఆయన మా సొంత ఊరు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆయన వీరేశం గారికి ఇప్పుడే చెప్పిన ఎంత మెజార్టీ వస్తాయంటే నీకంటే 10,000 ఎక్కువ రావాలని చెప్పిన నీకెంత వచ్చిందో అంతకంటే 10,000 ఎక్కువ రావాలంటే మంచిదని చెప్పిండు. శామ్యుల్ గారికి ప్రతాప్ రెడ్డి గారు మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు సంజయ్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ పోతన్ శెట్టి గారు ప్రమోద్ గారికి స్థానిక నాయకులందరికీ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పల్లా వెంకరెడ్డి గారికి సమయం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను 2-3 విషయాలు ఎక్కువ మాట్లాడి నేను రోజు మాట్లాడేది భువనగిరిలో మీ అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా చేతులెత్తి మీరు ఎండ ఉన్నా కష్టం అనుకుంటా ఏదనుకుంటా 24 రోజుల సమయం మాత్రమే ఉన్నది. భువనగిరిలో ఈ రోజు మన ప్రియతమ ఈరోజు యువజన కాంగ్రెస్ నాయకునిగా వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి హస్తం గుర్తుపై ఓటేసి ఈ రోజు భువనగిరి అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి మరొకసారి నిరూపించాలని చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్క 24 రోజులు కష్టపడండి. మాతో పాటు ఆయనను కూడా పెట్టుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో భువనగిరి పార్లమెంటుని మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తామని మీ అందరు కూడా ప్రమాణపూర్వకంగా మీ అందరికీ గతంలో మేమెట్లా తిరిగినామో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ఫోన్ కొడితే మీ దగ్గరకు వచ్చే విధంగా మాతోనే ఉంటాడని చెప్పి మీ అందరికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు పోటీ లేదు లెక్క ప్రకారం. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ చేస్తున్నా అది నామమాత్రం పోటీనే. బీఆర్ఎస్ కేస్తే బీజేపీకి వేసినట్టే లెక్క ఓటు అది. అందుకనే బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు మనకు పోటీ. అట్లని మీరు ఇంట్లో కూర్చోవద్దు. 24 రోజులు ఎండలో మేము ఎట్లా కష్టపడుతున్నామో మీరు కష్టపడాలి. ఈ 2 పార్టీలను బొంద పెడదామా? బొంద పెట్టాలంటే ఏం చేయాలి మనం? 24 రోజులు ఎండనక వాననక ఇట్లా కష్టపడి తిరిగి 5 సంవత్సరాలు ఇంకా దాదాపు మనం వచ్చి 4 నెలలు కూడా కాలే. గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కూడా కాలే. ఇవాళ అక్కా చెల్లెలు ఉన్నారు ఇక్కడ. మీరు బస్సులలో ఎవరైనా ఇక్కడ తీసుకుంటారు అక్కా చెల్లెలు మీరే చెప్పాలి. మొన్న మీ అందరికి కూడా 0 బిల్లు వచ్చినాయా లేదా? బిల్లు వచ్చిందా? కరెంటు బిల్లు ఊళ్ళల్లో కరెంటు బిల్లు వచ్చిందా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుగకి వినబడాలి. కరెంటు బిల్లు రాలే కదా. బస్సులు టికెట్ తీసుకుంటలేరు కదా. గ్యాస్ సిలిండర్ 500కే వస్తున్నాయి కదా. ఏం చేయాలి ఈ బక్కనా కొడుకని చెప్పండి మీరు. ఇప్పుడుగా 3 నెలలకే ఇన్ని పనులు చేసావు. 10 ఏళ్ళల్లో మా భువనగిరి టౌన్ ఎంట్రన్స్ లో అంబేద్కర్ భవన్ మిగిలిపోతే నేను ఎంపీ అయిన తర్వాత 50 లక్షలు ఇచ్చి మా జహాంగీర్ చెప్పితే ఇక్కడ దళిత నాయకులు చెప్తే దాన్ని పూర్తి చేయించిన. నీ ముఖానికి భువనగిరికి ఎప్పుడన్నా వచ్చినావా నువ్వు? భువనగిరిలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఆగిపోతే పార్లమెంటులో కొట్లాడి ఒకటేసారి 1120 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు దాన్ని ఇలా ఎంత ఫాస్ట్ గా చేపిస్తున్నావు మీరే చూస్తున్నారు. దాంతో పాటు గౌరెల్లి పోచంపల్లి మీదకి వెళ్ళి ఒలిగొండకెళ్ళి అడ్డగూడూరు మోత్కూరు తిరుమలకెళ్ళి రోడ్ అవుతుందా లేదా? 2200 కోట్లు ఎవరు తెచ్చిండ్రు? దాని జీవోల్లే ఉన్నది కోమటిరెడ్డి వెంకరెడ్డి అని. నేను ఒకటే అడిగిన కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ అయితే
అరే నువ్వు తెలంగాణ క్యాబినెట్ ర్యాంక్ వచ్చినావా ఆయన పోయి 2 గంటలు కూర్చొని మా భువనగిరి కిల్లా పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, రాణి రుద్రమాదేవి అక్కడ ఉండి పోరాటం చేసింది, పైన ఈత కొలను ఉన్నది, ఒక రోప్వే పెట్టవా 100 కోట్లు ఇవ్వమంటే 10 సార్లు తిరిగితే కిషన్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చే చేతగాలే ఆయన కూడా మాట్లాడుతున్న ఇవాళ. అందుకనే సోదరులారా ఆయన 10 లక్షల కోట్లు తెచ్చినా అని చెప్పి లెక్కలు చెప్తున్నాడు. ఇవాళ ప్రతిపక్ష ఎంపీగా ఉండి ఇవాళ మినిస్టర్ల ఎంటబడి ప్రధానమంత్రి ఎంటబడి పార్లమెంట్ లో మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడడం మీరు మైక్లో. అభివృద్ధి అంటే ప్రతిపక్షాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఈ రోజు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ ఎక్కడ చూసినా మన ముఖ్యమంత్రి గారు మన కేరళ పోయిండు, నిన్న ఉదయం మెదక్లో ఉండి సాయంత్రం మళ్ళీ బెంగళూరు పోయి కర్ణాటకలో ప్రచారం చేసి మళ్ళీ ఇవాళ సాయంత్రం భువనగిరికి వచ్చిండు. రేపటికెళ్ళి రాజగోపాల్ రెడ్డితో పాటు నేను కూడా భువనగిరి పార్లమెంట్ మొత్తం కూడా తిరుగుకుంటూ నల్గొండకు భువనగిరికి పోటీ ఇక్కడ మా నల్గొండ అసెంబ్లీ అక్కడ వస్తుంది కాబట్టి చెప్తున్నా నేను. అక్కడ 5 లక్షల మెజార్టీ గ్యారంటీ తెస్తున్నాం. మీరు 4 లక్షలను తెస్తారా లేదా? మొన్న ఎమ్మెల్యేల లెక్క చూస్తే 281 ఉన్నది. 281 ఇంకొక 1 లక్ష పెంచాలి మనం. 1 లక్ష పెంచితే 4 లక్షలకు వస్తారు, మాది 5 వస్తుంది. అప్పుడు మనం ముఖ్యమంత్రి గారితో కొట్లాడి గంధమల్ల రిజర్వాయర్ గారి బస్తాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయడం, ఒక 400 కోట్లు ఇస్తే R&R ప్యాకేజీలు అయిపోతాయి, కాలువలు అయిపోతాయి. ఈ కాలువ భువనగిరి కాన్స్టిట్యూన్సీతో పాటు చిట్యాల మండలం నాకపోతే కాలువ 400 కోట్లు, అది కూడా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి తీసుకొస్తాం. మంత్రిగా నేను వారి దగ్గరుండి రాజగోపాల్ రెడ్డి గారు గంధమల్ల రిజర్వాయర్తో పాటు ఈరోజు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా మాటలు ఉట్టిగా చెప్తున్నాం కాదు. మేము కేసీఆర్ లాగా 10 ఏళ్ళు మాటలు చెప్తున్నాం కాదు. ఇవాళ లక్ష్యం మాట్లాడుతున్నాం. ఆయన తిట్టాలంటే టైం లేదు. ఇక తిట్టాలంటే మనం గెలిచిన తర్వాత మనం విజయంతో ర్యాలీ పెట్టి కొన్ని శాంక్షన్ చేయించుకొని మళ్ళా ముఖ్యమంత్రి గారిని తీసుకొని అప్పుడు ఆయన కథ చెప్తాం ఆ రోజు. కానీ ఒక మాట మాత్రం చెప్పాలి మీ అందరు కూడా, మీరు కూడా గ్రామాలు చెప్పాలి. మన గవర్నమెంట్ వచ్చి 4 రోజులకెళ్ళి ఆయన కొడుకు మొదలుపెట్టాడు ఈ గవర్నమెంట్ ఉండదని. అప్పుడు అనుకున్నా సరే ఆ బచ్చగాడు పోతే పోయి వానికి ఏం తెలియదులే కేటీఆర్ గారికి ఉన్నాడు. ఇవాళ నిన్నమ్మన కట్టబెట్టుకొని ఒక ఆయన లేచి ముసలాయన సంవత్సరంలో దింపేస్తాం ఈ గవర్నమెంట్ ఉండదు, 104 మంది ఉంటే మమ్మల్ని దింపుతాను. అరే నువ్వంటే చేతగాని కానీ దింపుతానికి చూసి మోడీ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామారం పోయి సబ్ స్టేషన్ లో నీ బండారం బయట పెట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇది. కోమరెడ్డి ఎవరు? రాజగోపాల్ రెడ్డి ఎవరు? పవర్ ట్రాన్స్ఫార్మర్. దింపుతావా? దింపితే నీ ఆఫీస్ గురించి చెప్పిన ఆ రోజు ఆయన కట్టబట్టుకొని తిరిగే ముసలాయన అన్న రోజే చెప్పిన నల్గొండ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళొకసారి దింపుతా అంటే రాత్రి నీ టీ ఆఫీసుని పునాదులతో సహా లేపేస్తా అని చెప్పిన. మళ్ళా కూడా చెప్తున్నా, అరే పెద్ద మంచి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాం. మీ పిల్లగారి కొడుకు అంటే బుద్ధి లేదు, అమెరికాలో బతికొచ్చిన రాజకీయాలు అంటే తెలియలేదు. ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నవాని ఎట్లా దింపుతారా? నీ అయ్యా జాగీరా నా కొడుక. ఇవాళ ఇంత కష్టపడి నువ్వు ఎన్ని కేసులు పెట్టావు? ఇవాళ ఒక్కొక్క కార్యకర్త మీద 50 కేసులు ఉన్నాయి, నా మీద 20 కేసులు పెట్టిను. ఇంత కష్టపడి తెలంగాణ కోసం కొట్లాడి ఇదే గడ్డ మీద రావినారాయణ రెడ్డి ఆ రోజు రజాకారులను తరిమి కొట్టిన మొదటి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావినారాయణ రెడ్డి. ఇదే గడ్డ మీద మొదలుపెట్టిన తెలంగాణ మొదటి దశలో రాజీనామా చేసింది ఎవరు? కొండా లక్ష్మణ్ బాబుజీ, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న మన ప్రీతమ నాయకుడు. ఆయన తెలంగాణ వస్తే తప్ప పదవి తీసుకోవాలని చెప్పిండు. మళ్ళా మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ముద్దుపీట శ్రీకాంతాచారి ఎవరు? భువనగిరి పక్కకున్న మోత్కూరు శ్రీకాంతాచారి. ఇంత తెలంగాణ పౌరుషం మాధవన్ పెట్టుకుంటావు బిడ్డ కేసీఆర్. మళ్ళొక్కసారి ఆ నోట్లకెళ్ళి మాట వెళ్ళినా సరే నీ మర్యాద దక్కదని చెప్తున్నా. నువ్వు 10 ఏళ్ళ టైం ఇచ్చినావు, నీకు 5 ఏళ్ళ టైం ఇచ్చినావు, పార్టీ పెట్టినావు. నువ్వేం చెప్పినావు? దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల తీసుకుంటా, కేసీఆర్ మాట అంటే మాట అన్నావు. అరే కేసీఆర్ ఎప్పుడన్నా నీ వచ్చి నీ తలకాయ అడిగినావు? మేము లక్షల సార్లు అబద్ధాలు ఆడినావు, లక్షల హామీలు ఇచ్చినావు. డబుల్ బెడ్రూమ్, బిడ్డ ఎక్కడ వండుకుంటుంది, అల్లుడు ఎక్కడ పడుకున్నావు.
నిన్ను గల్లబట్టుకుని అడిగినావా? ఇవాళ మేము చెప్పిన హామీలే కాదు, చెప్పని హామీలు కూడా చేస్తున్నాం. అది 7వ హామీ. ముఖ్యమంత్రి గారు పొద్దున పో, 7 గంటలకు పో, 11 గంటలకు పో, రాత్రి పెద్దోళ్ళు పోతే అన్న రా అంటాడు, చిన్నోళ్ళు పోతే తమ్మి రా కూర్చో అంటాడు. నువ్వు ఎప్పుడన్నా రానిచ్చినావరా ఇంతకు? నిన్న జగదీష్ రెడ్డి అంటుడు, నిన్న జగదీష్ రెడ్డి ఏమంటుడు అంటే వాళ్ళు కోమటిరెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారికి మస్కా కొడుతున్నాడు. నాకు రేవంత్ రెడ్డి గారు ఒక సోద తమ్మునిలాగా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి అన్నా చెప్పన్నా అంటాడు. ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మడే పని అయిపోతుంది. ఇంటికి పోతే రా అన్నా కూర్చో అని చెప్పి ఛాయ్ తాపిస్తాడు. నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ దగ్గరికి పోయినా ఎవరు ఎప్పుడైనా ముఖానికి? ఆ సాయంత్రం పూట ఫామ్ హౌస్ లో పోయి సరిపోని కలిపి ఆ బండ పెట్టొస్తావు. ఇవాళ రాత్రి 2 అయినా సరే, మీరు ఎప్పుడైనా రాత్రి 2 గంటలు అయినా సరే రేవంత్ రెడ్డి గారు లేచే ఉంటారు, మీరు చూడాలి. నేను మంత్రి పదవి మసక కొట్టుడు కాదు, మంత్రి పదవిని ఎడమ కాలి చెప్పుతో సహా బయట పడేసినాడా. అలాంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాదు, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి నాయకునిగా ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లే కాదు, ఇంకా 5 ఏళ్లే కాదు, తెలంగాణ భూగోళం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. మరి పాలించే అర్హత ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే కదా. యాదగిరి కూడా లక్ష్మీనరసింహ సాక్షిగా చెప్తున్నా, మళ్ళా నేను చెప్తున్నా, తప్పకుండా మన గవర్నమెంట్ ఇంకా 10 కాదు 20 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ స్వామివారి ఆశీర్వాదంతో, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ ఆశీర్వాదంతో మనం కాలాలు మంచిగా ఉండాలి. ఆ పాపాత్ముడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చినాయి కాబట్టి ఈసారి కరువు వచ్చింది. కరువు వచ్చినా దేనికి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ప్లాన్గా నీళ్లు కొన్ని దాచిపెట్టుకుంటూ ఇవాళ మంచినీళ్ళు ఇబ్బంది రాకుండా కాపాడుతున్నాం. మొన్ననే చెప్పి నిన్న మెదక్లో చెప్పిర్రు, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ఆగస్టు 15వ తారీఖు రోజు రైతులకు కానుక 2 లక్షల రూపాయల రుణమాఫీ కాబోతుంది. మీ అందరూ కూడా చెప్పాలి. మీరు నువ్వు 10 ఏళ్లలో 1 లక్ష రూపాయలు చేస్తని 10,000, 12,000, 10,000 ఆటానా భారానిస్తే బ్యాంకు మిత్తులకే పోయింది. ఇవాళ పైసా జమ చేసుకుంటూ మా రైతులంటే అప్పులకెళ్ళి బయటపడాలని ముఖ్యమంత్రి గారు ఒక పద్ధతి ప్రకారం ఆలోచించుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా నువ్వు చేసిన పాపాలు, అప్పులు, దోపిడీ, దొంగతనాలు అన్ని ఒక దిక్కు నడుస్తున్నాయి. అయినా ప్రజలకు, పేదోళ్ళకి ఫస్ట్ సిలిండర్, బస్సులలో ఫ్రీ, ఇవాళ కరెంటు బిల్లు నెలకు 1000 రూపాయలు మిగులుతుంది. ఇలాంటి పేద సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతులకు వచ్చే కార్యక్రమాలు అన్నిటికంటే చివరిగా చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రి ఆలోచించలే. నేను పార్లమెంట్లో 4-5 సార్లు అడిగితే మాట్లాడలే వాళ్ళు. మన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజు తెల్లారికెళ్ళి నల్గొండ జిల్లా మూసితోని ఎక్కువ నష్టపోయేది, రోగాల బారిన పడేది, అన్ని రోగాలు వచ్చేది ఆ మూసి. ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్ ఉన్న రివర్ ఏంటంటే మూసి రివర్. ఒకప్పుడు అదేంటంటే వికారాబాద్లో పుట్టి నేరేడు జల్లో కలిసిపోయే, కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ నది స్వచ్ఛమైన తాగునీరు 1,50,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు, ఇండస్ట్రీలు, డ్రైనేజు అంతా వదిలిపెట్టి ఇలా రోగాలు వస్తుంటే మనం వివరం అడగలే. మన నల్గొండ జిల్లాకు వరంగా ఈరోజు దాన్ని 50,000 కోట్లతోని ఇప్పటికి దాదాపు వారెమ్మడి నేను తిరిగినా, ఎక్కడ ఏ జిల్లాకు పోయినా మూసీ గురించి మాట్లాడుతున్నంటే ఇవాళ మనకు త్వరలోనే మన జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను ఒక్కటే చెప్తున్నా, హామీ 24 రోజులు మీవి, 1825 రోజులు మా చామల కిరణ్ రెడ్డి గారి మాయి, మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు పోదాం. సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు, భద్రాచలం, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న ఖమ్మం జిల్లాలో రాముల వారి పాదాల దగ్గర ఇళ్ళని శాంక్షన్ చేసుకున్నాం. 10 ఏళ్ళకెళ్ళి ఒక ఇల్లు కట్టలే. అందుకనే ఆ వేస్ట్ ఫెలో గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరో తెలుసా మీకు? ఎప్పుడైనా చూసి ఆయన పేరు విన్నారా? మరి మన నల్గొండ జిల్లా ఆయన మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తారా లేదా? మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాం, మేమందరం వస్తాం, రాత్రి మొదలు కష్టపడాలి. మనం గెలుస్తామని చెప్పి అందరంటే ఈజీ గెలుస్తాం, మన గవర్నమెంట్ ఉంది కదా అనుకోవద్దు. మీరు 24 రోజులు కష్టపడండి, తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోదామని మీ అందరికి కూడా మరొకసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చి నాకు మళ్ళా పునర్జన్మనిచ్చిండ్రు, మా తమ్ముని రాజగోపాల్ రెడ్డికి జన్మనిచ్చిన భువనగిరి ప్రజలకు ఒక్కటే హామీ ఇస్తున్నాం, మీకు మా తమ్ముని గెలిపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
మా ఇద్దరు అన్నదమ్ముల ప్రాణాలైన సరే మీకు ఇస్తాము. మీరు ఎక్కడన్నా చూడండి, కరోనాలో ఎవరు సంధించరు. కరోనాలో ఒక ఎంపీగా ఎక్కువ ఎమ్మెల్యే లేడు, ఇక్కడ కాంగ్రెస్ లేడు. ఇక్కడ ఐలేని అడుగు, అనిల్ రెడ్డిని అడుగు, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన లక్షల లక్షలు పేదోళ్ళకి సాయం చేసిన, ఎక్కడ కార్మికుడు చనిపోయినా, నిన్న గుండెపూర్లో తుంగతుర్తిలో తాటి చెట్టు మీకేలో గౌడు చనిపోతే నాకు ఎవరు చెప్పలే. నేను మిర్యాలు కూడా మీటింగ్లు ఉంటే వాట్సాప్లో చూసుకొని ₹1,00,000 నాకు గూగుల్ పే చేసి తెల్లారి మా వాళ్ళని పంపించి ఆ కుటుంబాన్ని సాదుకుంటా అని చెప్పిన. ఆ తుంగతుర్తి పక్కకే ఒకసారి మినిస్టర్ ఉండే జగదీశ్వర్ రెడ్డి అంటే ఆయన, ఆ గాదర్ కిషోర్ ఎమ్మెల్యే ఉంటే రెడ్డిగూడెంలో ఒక డీసీఎం డ్రైవర్ భార్య కొడుకులతో బతకనిక సికింద్రాబాద్ కుషాగూడెం పోతే సికింద్రాబాద్ కట్టెల మిల్లో కాలి మాంసం ముద్దలైపోయాను. ఒక కొడుకు భార్య భర్త చనిపోతే ఒక కొడుకు మిగిలిను. నేను ఢిల్లీలో ఉన్నా అప్పుడు అక్కడ ఉన్న మా నాయ సర్పంచ్ నూతనకల్ సర్పంచ్ పంపించి ఆ ₹2,00,000 పిల్లగాని అకౌంట్లో బ్యాంకులో వేయించి ఆ దాన సంస్కారాలు చేయించి ఆ పిల్లగాన్ని ఉన్నొక్క కొడుకు నేను సాదుకుంటా అని చెప్పి తీసుకొచ్చి గ్రామర్ స్కూల్లో పోయి ₹1,00,000 ఫీజు కట్టి 2 ఏళ్ళకి వెళ్ళి చదివించుకుంటున్నా. ఇట్లా చెప్పాలంటే లక్షలు ఉన్నాయి, 100లు ఉన్నాయి, 1000 ఉన్నాయి. 5 ఏళ్ళు అరేదు రాజగోపాల్ రెడ్డి గారు మొన్ననే మీరు సుశీలమ్మ మా అమ్మ పేరు మీద 18 కోట్లు పెట్టి ఓల్డ్ ఏజ్ పెట్టి 20,000 మంది మహిళలకు మేము ఎక్కడ 30 ఏళ్ళకి వెళ్ళి ఎవరైనా ఎక్కడైనా కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఒక మాట విన్నారా మీరు? మేము కష్టపడే దాంట్లోకి వెళ్ళి పేదోడు బాధపడ్డా, పేదోడు ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నా, పేదోడు చదువుకోవాలన్నా టీవీలో చూసినా పేపర్లో చూసినా స్వయంగా పోయేస్తాం. అందుకనే మీ అందరికి చెప్తున్నా, అలాంటి సేవ చేయడానికి మరొక యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపియండి. మాకండగా ఉంటాడు, మీకండగా ఉంటాడు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇప్పుడు మొన్న నల్లగొండ గద్దర్ ఒక పాట పాడతాడు. ఈరోజు భువనగిరి కాన్స్టిట్యున్సీతో పాటు భువనగిరిలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్లస్ మన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మన ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతపూర్వక అభినందనలు. అదే మాదిరిగా తెలంగాణ పులిబిడ్డ రేవంత్ అన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నాము. అది చాలా సంతోషం. మన తెలంగాణ ఉద్యమ వీరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారికి, మన తెలంగాణ మొనగాడు రాజన్న నాయకత్వంలో అందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ అంటే నల్గొండ, నల్గొండ అంటే విప్లవోద్యమంలో తెలంగాణలో తెలుగు గడ్డలో కారం పొడి పొడి రోకలు అందుకొని రసకారులతో రణం చేసిన నల్లగొండరా ఎర్రగుండెరా ఓ నల్లగొండ. మన నల్గొండ పోరాటం ఉద్యమం మనది. నేను ఎక్కడ కూడా వేదిక మీదకి రాలేదు, వచ్చిందంటే అర్థం చేసుకోండి. కిరణ్ అన్నని గెలిపియండి. నా పాటలు వినే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కిరణ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఒక మామూలు కార్యకర్తలకు మన రేవంత్ అన్న టికెట్ ఇచ్చి పంపాడు. మన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మనం గెలిపిద్దామని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి 3 రంగుల జెండా పాట వేసుకోండి. ఓ 3 రంగుల జెండా పాట వేయండి ప్లీజ్. పాట స్టార్ట్ చేయండి. అందరూ ఒకసారి డాన్స్
మెజారిటీతో మన కిరణ్ అన్నను గెలిపారని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల మిత్రులారా, మీరు ఒక్క 10 నిమిషాలు నిశ్శబ్దంగా సావధానంగా వింటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన భువనగిరి, మన నల్గొండ జిల్లా భవిష్యత్తు ప్రణాళికలను మనం మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, 15 నిమిషాలు సావధానంగా వినాల్సిందిగా మిత్రులను కోరుకుంటూ, నల్గొండ జిల్లా అన్నా భువనగిరి ప్రాంతమన్నా సర్దారు సర్వాయి పాపన్న గౌడు మొట్టమొదట గుర్తొస్తాడు. దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు, చాకలి ఐలమ్మ గుర్తొస్తుంది, రావి నారాయణ రెడ్డి గుర్తొస్తాడు, బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తాడు, మల్లు స్వరాజ్యం గుర్తొస్తుంది, ఆరుట్ల రామచంద్రారెడ్డి గుర్తొస్తాడు, ఆరుట్ల కమలాదేవి గుర్తొస్తుంది, ధర్మ భిక్షం గుర్తొస్తాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు. ఆనాడు సోదరిమణి బెల్లి లలిత గుర్తొస్తుంది భువనగిరి గడ్డ అంటే. గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు. మిత్రులారా, ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండు జల్ జమీన్ జంగల్ అని భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా ఎర్రజెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి, రజాకర్ల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించారు. ఈ గడ్డ పోరాటాలకు స్ఫూర్తి. ఈ గడ్డ బానిసతత్వానికి అడ్డంగా నిలబడి నీ బాంచం దొరా అనే విధానాన్ని స్వస్తి పలికి ఈ ప్రాంతాన్ని దొరల గడీల నుంచి బంధ విముక్తుల్ని చేసింది ఈ ప్రాంతం. మరి ఇవాళ కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన చామల కిరణ్ రెడ్డి పార్లమెంట్ నామినేషన్కి నాతో పాటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల సామెల్ గారు, సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పెద్దలు, సిపిఐ నాయకులు, మల్లా పల్లా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా చెప్తాను జర్రాగు, మీ అందరినీ ఉదయం నుంచి ఉత్సాహపరిచి మీలో ఒకటిగా ఉన్న బీర్ల ఐలయ్య గారు, కుంభం అనిల్ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భువనగిరి కోట
కాంగ్రెస్ కంచుకోట నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు మిత్రులారా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరు, వాళ్ళ గుణగణాలేంది, వాళ్ళు గతంలో ఎక్కడుండిరి, ఎట్లుండిరి, ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు చేసింది ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి. 2009లో ఎట్లయితే ఆనాడు యువకుడుగా మీ అభిమాన నాయకుడిగా ఎదిగి 2009లో భువనగిరి పార్లమెంటు నుంచి మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే మీ ఆశీర్వాదం తీసుకొని మీరు అండగా నిలబడితే ఢిల్లీ దద్దరిల్లేలా తెలంగాణ నినాదాన్ని వినిపించి పార్లమెంటును స్తంభింపజేసి సహచర పార్లమెంటు సభ్యులందరినీ కూడా తీసుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మీ గడ్డ మీద కాలు పెట్టిండు మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏ రోజు కూడా ఏ కష్టాలలో వచ్చినా నష్టాలలో వచ్చినా ఎవరు కన్నీళ్లతో వచ్చినా ఉన్నదంతా తీసిపెట్టి పంచిపెట్టి పేదవాళ్లకు సేవలు అందించి ఈ ప్రాంతంలో మీకు అండగా నిలబడి సొంతంగా ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆస్తులు కరగబెట్టి ఈ ప్రాంతంలో మీ ప్రాజెక్టుల కోసం పనిచేసిన మీ బిడ్డ మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే తెలంగాణ ప్రజలు పదవులు త్యాగం చేయాలని కోరుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రతిసారి ఎన్నికల బరిలో దిగి హైదరాబాద్లో ఉండే ఆంధ్రోలను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టీఆర్ఎస్ వాళ్ళు బలిచిండ్రు. కానీ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి విద్యార్థులను కలిస్తే విద్యార్థులందరూ కలిసి ఎంకన్నతోటి ఎంకన్నా నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేయి, తెలంగాణ ఎట్లా రాదో చూద్దామంటే మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రభుత్వమైన తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఆయల్ల ఎంకన్నా చెప్పిండు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైనా పదవి తీసుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నాకు మంత్రి పదవి వద్దు అని ఆనాడు కొండా లక్ష్మణ్ బాబూజీ ఎట్లా త్యాగం చేసిండో ఈనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నిరూపించారు. వాడెవడో సన్నాసి భూమికి మూరేడు లేడు ఎంకన్నా మస్క కొడుతుండు మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను. దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. ఈ బాధ్యతతోటి
రోజుకు 18 గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మిత్రులారా, 60 ఏళ్ల ఆకాంక్ష, 1200 మంది విద్యార్థుల బలిదానంతో వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గడిలో బందీ అయి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించిండ్రు. ఆ సమస్యల్ని పరిష్కరించాలి అని ఇవాళ నేను బయలుదేరిన. మిత్రులారా, నా ఇంటికి వచ్చిన వాళ్ళ ఈ స్థానిక మున్సిపల్ చైర్మన్ కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, చాలా మంది కార్యకర్తలు మీ యాదగిరిగుట్ట ఎంపీపీ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ముఖ్యమంత్రి కాకంటే ముందు మీరెట్లా బాజాప్తా నా ఇంట్లోకి వచ్చి కలిసిపోయినరో ముఖ్యమంత్రి అయినాక కూడా అట్లనే వచ్చి కలిసినరా లేదా మిత్రులారా? రోజు ఉదయం 1000 నుంచి 1500 మందిని కలిసి వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించగలిగిన దిశగా ఈ రోజు మన ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది. మిత్రులారా, ప్రగతి భవన్ ప్రజల సొమ్ముతో కట్టింది. ఒక గడిగా చుట్టుముట్టు ముళ్ళ కంచెలేసి తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే ఏ సమయానికి ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ప్రజాప్రభుత్వం చేస్తుందో అదే సమయంలో గడీల గోడలు బద్దలు కొట్టి ప్రజలకు బాజాప్తా బార్ల గేట్లు తెరిచిపెట్టి బలైన వర్గాల ఆదర్శ దైవం జ్యోతిరావు పూలే పేరు అక్కడ పెట్టిన మాట వాస్తవం కాదా కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, ఆనాడు అవసరం ఉన్నప్పుడల్లా మా కమ్యూనిస్టు సోదరులని అడుక్కొని కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి కార్యం ఎల్లదీసుకొని కరివేపాకులాగా కమ్యూనిస్టు సోదరుల్ని పక్కన పెట్టిన వాట వాస్తవం కాదా? ఏ రోజైనా కమ్యూనిస్టు సోదరులకు కనీసం మర్యాద ఇచ్చే ఆలోచన ఎప్పుడైనా చంద్రశేఖరరావు చేసిందా? ఇవాళ మనం సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కోదండరాం గారు కావచ్చు, పార్టీ తరఫున ఢిల్లీ నాయకులు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ఇండియా కూటమి ఈరోజు కలిసి ఉండాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుము విరగొట్టాలి అని చెప్పి గౌరవప్రదంగా వాళ్ళతోని సంప్రదించి ఇవాళ వాళ్ళ మద్దతు కూడగొట్టిన మాట వాస్తవం కాదా? ఒకవేళ ఏదైనా విషయాలలో వాళ్ళతోని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఏ రోజు కూడా కమ్యూనిస్టు సోదరులను అవమానించే విధంగా, కించపరిచే విధంగా కాంగ్రెస్ ఎప్పుడన్నా అట్లాంటి వ్యవహారం చేసిందా? ఈరోజు మా కమ్యూనిస్టు సోదరులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ ప్రత్యేకమైన సందర్భం దేశంలో దాపురించింది. నరేంద్ర మోడీ దెబ్బకు ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ, పార్లమెంటు వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయి సుప్రీంకోర్టులు కావచ్చు, ఎన్నికల సంఘాలు కావచ్చు, ఈరోజు ఏ వ్యవస్థలు కూడా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ అన్నిటినీ చెరబట్టి ఈరోజు దేశాన్ని విధ్వంసం చేసి మోడీ ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ఈరోజు ఇండియా కూటమి ఈ దేశంలో గెలవాలి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ మేమందరం కలిసికట్టుగా మీ ముందరికి వచ్చినాం. నా విజ్ఞప్తి ఒక్కటే మా కమ్యూనిస్టు సోదరులకు, ఏమైనా విషయాలు ఉన్నా మనందరం కలిసి కొట్లాడదాం. ఈరోజు మనందరం కలిసి బీఆర్ఎస్ను, బీజేపీని బొందబెట్టాలి. బీఆర్ఎస్కు ఒక్క సీట్ ఏమన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు. గత 10 సంవత్సరాలలో ఏ అవకాశం వచ్చినా, ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్, బీజేపీలకే మద్దతు పలికింది. నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే. మరి ఇవాళ అంటున్నాడు కాంగ్రెస్ను ఓడించాలి అని. నేను అడుగుతున్న కేసీఆర్, కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలి మిత్రులారా? ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ను? 10 ఏళ్ళు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా
ఎంకన్న చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ 100 రోజుల్లోనే కాంగ్రెస్ను ఓడగొట్టాలంటున్నావు. ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ను? బలైన వర్గాల జనాభా లెక్కల 60 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకోకపోతే బీసీలు వాళ్ళ జనాభాను లెక్కబెట్టి మా నిధులు మాకు ఇయ్యాలంటే అటు నరేంద్ర మోడీ ద్రోహం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలో ఆమోదం తెలిపి కోట్ల రూపాయలు కేటాయించి బీసీల జనాభా లెక్క కట్టండి, జనాభా ప్రకారం వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత, నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ చేపట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నియామకాల విషయానికి వస్తే కేసీఆర్ ఇంట్లోనే ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, ఓడితే ఎమ్మెల్సీ, సుట్టపాడు వినోద్రావు ఓడితే ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఈ పక్కనే కూతబెట్టి దూరంలో ఉన్న దయాకరావు మంత్రి అయిపోయిండు. నీ సుట్టపోళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు జరిగినాయి. 30 లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకుంటే ఏనాడైనా పోటీ పరీక్షలు నిర్వహించినవా? నిర్వహించిన పరీక్షలు ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీలలా అమ్ముకున్నారు. పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఆశలకు గండి కొడితే పిల్లలు రైలుకు ఎదురేగి రైలు కింద పడి చచ్చిపోతుంటే, ఫ్యాన్లకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంటుంటే ఏ ఒక్కరోజైనా చంద్రశేఖరరావు ఆలోచన చేసిండా? కానీ అదే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఎల్పీ స్టేడియంలో రప్పించి వాళ్ళ కుటుంబాల సమక్షంలో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలని కేసీఆర్ అంటున్నాడంటే ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసీఆర్ అని నేను అడుగుతున్నా. మేం తీసుకోలే, మా ఇంట్లో వంచుకోలే, మా ఇంటికే మూట కట్టుకోలే. పేదోళ్లకు 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 30,000 ఉద్యోగాల వివరాలు ఇస్తా. ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి భువనగిరి సెంటర్లో. అదే విధంగా ఆడబిడ్డలకు మాట ఇచ్చినాం. అత్తగారింటికి పోవాలన్నా అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద అలిగితే అమ్మగారింటికి పోవాలన్నా బస్ కిరాయిలకు కష్టం. అలిగింది కాబట్టి ఇంటి ఆయనను అడగలేదు, అత్త అసలే ఇయ్యదు. ఎట్లా చేయాలని చింత చేస్తుంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు పోవాలంటే వాళ్ళనో వీళ్ళనో సాయం అడిగే బదులు వాళ్ళ ఆత్మ గౌరవంతో తిరగాలని ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. పొన్నం ప్రభాకర్ గౌడ్ రవాణా శాఖ మంత్రిగా ఉండి 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తుండ్రు. అనా పైసా లేకుండా బాజాప్తా బస్సు ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడ చెయ్యి ఆపుతురు, మా అక్కలు ఎక్కుతురు, ఎక్కడ కావాలంటే అక్కడ బస్సు ఆపి దిగిపోతురు. మా ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా, మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఈ విషయం తెలియదా? అదేవిధంగా పేదవాళ్ళు దావకానకు పోతే బిల్లులు కట్టలేక ఉన్న పొలం అమ్మినా, ఆలి మీద ఉన్న తాళి అమ్మిన సరిపోని పరిస్థితుల్లో చంద్రశేఖరరావు రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తీపిస్తే మళ్ళీ పేదల ఆరోగ్యం కాపాడడానికి ప్రతి పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి ఇవాళ పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడినందుకు కేసీఆర్ అమ్మే సారాయి తాగి కిడ్నీలు లివర్లు పాడైపోతుంటే వాళ్ళందరినీ కాపాడడానికి మేము ప్రయత్నం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ను
సన్నాసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను మేము ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి, కట్టెలపై కష్టాలు తీరవడానికి ఆనాడు గ్యాస్ పోయి సిలిండర్ దీపం పథకం కింద సోనియమ్మ ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. మోడీ కేడీ కలిసి ఏం చేసిరా? 1200 చేసిరు. ఏమక్క అవునా కదా? 1200 కాలే. పాదయాత్రల ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి 1200 ఆయన సిలిండర్ ఎట్లా కొనాలి, కష్టమంతా దానికే పోతుందంటే ఆలోచన చేసి ఆడబిడ్డలకు పేదవాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద కథలుగా చెప్పి అల్లుడొస్తే ఆడ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు, గొర్రెపిల్ల మేకపిల్ల ఉంటే ఆడగట్టేస్తారు అని ఊరిచ్చిండు. ఆనా పిల్లంటల కోట శ్రీనివాసరావు ఊరించినట్టు గద్ద ముక్క ఆయన. ఎవరికన్నా వచ్చినావే మా సోదరులు నడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికన్నా ఇచ్చిండా? 10 ఏళ్ళైనా ఒక్క పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఆ సన్నాసి. కానీ వచ్చిన ఎంబడే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతోని 22,500 కోట్ల రూపాయలతోటి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పేదోడికి ఇల్లు కట్టించినందుకు కాంగ్రెస్ను ఓడగొట్టాలన్నా ఈ సన్నాసి అంటున్నాడని నేను అడుగుతున్నా. అదే విధంగా మిత్రులారా, 5 పథకాలు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచితంగా పేదవాళ్లకు 0 బిల్లు, ఇవాళ ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, 30,000 ఉద్యోగాలు, బీసీ జనాభా లెక్కలు, ఇన్ని పనులు 100 రోజుల్లో చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పేదల కోసం సంక్షేమ పథకాలు. ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలల సంసారం చక్కగా జరగని అని అంటాడా? లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది, ఇది పడిపోతుంది అంటున్నా. నీ అయ్యా జాగిరా, ఇది మన ఫుల్ బాటిల్ అనుకుంటున్నా బిడ్డ. కూలనికే పడనికే లాగులో తొండలిడిచి కొట్టిపిస్తా మా నల్గొండ సోదరులతోటి బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు ఈడెవ్వడు అల్లటప్పుడు లేడు. అవుతుంది బిడ్డ నీకు పెళ్లి మల్లగిన ఇట్లా మాట్లాడినావు అంటే. అందుకే ఇవాళ 10 ఏళ్ల నుంచి ఇక్కడ కేడీ ఉన్నాడు, అక్కడ మోడీ ఉన్నాడు. మోడీ మనకు ITIR కారిడార్ ఇవ్వలే. ఆనాడు సోనియమ్మ ఇస్తే రద్దు చేసాడు. మీ ఎయిమ్స్ హాస్పిటల్ 10 ఏళ్ల నుంచి ఇంకా గోడలక్కనే నిలబడ్డది. ఎంకన్నా ఎంపీ అయినాక కొట్లాడి నిధులు తెస్తే ఇవాళ పనులు అవుతున్నాయి. పక్కనే వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకెత్తుకపోయింది. బయ్యారం ఉక్కు కర్మాగారం గద్దెత్తుకపోయింది. ఇవాళ సిబులైట్ కానీ, పవర్ ప్రాజెక్టులు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ ఏవి నరేంద్ర మోడీ ఇయ్యలే. ఇయ్యకపోతే ఇయ్యపోయాడు పాడైనోడు. కానీ పార్లమెంట్ ఏమన్నాడా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ తలుపులు మూసిస్తుందా? తల్లిని చంపి బిడ్డను బతికించారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంత దుర్మార్గం ఉంటుందా అన్నాడు. నేను అడుగుతున్న ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, ధర్మపుర అరవింద్ను, ఇక్కడున్న బూరా నర్సయ్య గౌడ్ను, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ ఎన్ని నష్టాలకు వచ్చి బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికి నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నానే. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా. నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా? నాకు, ఎంకన్నకు, ఉత్తమన్నకు పార్లమెంట్లో అని నేను అడుగుతున్నా. మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటుండ్రా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ పాపం
క్యామ మల్లేసి నాకు మంచి మిత్రుడే. క్యామను ముందల పెట్టిండు, వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్. మోసం, గొల్ల కురుమల్ని మోసం చేస్తుండు. గెలిచేటప్పుడేమో బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు, ఓడేటప్పుడేమో గొల్ల కురుమల్ని పెడతాడు, ఓడగొట్టడానికి మోసం చేయడానికి. వెనకాల గూడు పుటాని జరుగుతుంది. బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట. అదే విధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు, 3 ఏళ్ల కింద మా డీడీలు కట్టుకుంటూ మా సొమ్మంతా మిత్తి 2 అంతలు అయిందని. అందుకే వంగబెట్టి ఒక గొంతు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు తీయాలి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లోకి వస్తే. ఎంకన్నా చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే. మొదటిసారి ఎమ్మెల్యే అయినా టికెట్ అప్పుడు ఎంకన్ననే చెప్తే బీర్లా ఎల్ఐకు టికెట్ ఇచ్చినాం, 50,000తో గెలిపించింది. గెలిచిన తర్వాత నా దగ్గర నాకు కుర్వ సోదరులు అన్నదమ్ముల లాకుంటారు, యాదవులు నాకు బాగుంటారు, నువ్వు విప్పి ఇయ్యాలే, ఆయనకు బుగ్గకారు ఇయ్యాలన్నాడు. ఎంబడే విప్పించి బీర్లా ఎల్ఐకు బుగ్గకారు ఇప్పించి పంపించిన. అదే విధంగా కుర్మలకిస్తే మరి యాదవుల సంగతి నన్మ యాదవ్ సోదరులు వచ్చారు. అరే నీ అమ్మ మళ్ళీ అట్లెట్లరా అని అనిల్ను ఇవాళ రాజ్యసభ ఎంపీ చేసిన, పిల్లగాన్ని చేసిన, మీకు తెలుసు కదా. మా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మంత్రిని చేసిన, మా మహేష్ గౌడ్ను ఎమ్మెల్సీ చేసిన. చేయలేదా? చేసినావా? చేయలేదా? మా మాదిగ అట్లూరు లక్ష్మణ్ నువ్వు విప్పు చేసిన, మా రామచంద్ర నాయకును విప్పేసిన. ఏ లేదా మిత్రులారా? మా ఆది శ్రీనివాసును మున్నూరు కాపును విప్పు చేసిన. ఇంతకంటే సామాజిక న్యాయము బలహీన వర్గాల కోసం అండగా నిలబడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అదే విధంగా ఇవాళ పాల్వై రజనీ కుమారి మీ నకరేకల్ ప్రాంతము పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ చేసినాం. ఇవాళ మీ మాదిగ బిడ్డ సర్వే సత్యనారాయణ బిడ్డ ఇవాళ సిఎంపీసీలో ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నది. ఇవాళ పక్కనున్న సిరిసిల్ల రాజయ్యను ఇవాళ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఒక మాదిగ బిడ్డను అపాయింట్ చేయించిన, నేను పోయి మాట్లాడి ఢిల్లీలో. అదే కాదు, దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టులో వాదించడానికి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ కేసు కొట్లాడి మీకు ఏబిసిడి వర్గీకరణ చేయాలంటున్నా. ఇన్ని మంచి పనులు చేసినాక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వీళ్ళు అంటున్నారని నేను అడుగుతున్నా ఒకటే మాట. 10 ఏళ్ళు వీడున్నాడు, 10 ఏళ్ళు ఆయన ఉన్నాడు. 10 ఏళ్లలో వాళ్ళు ఎలగబెట్టండి. 100 రోజుల్లో మనం మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 20, 30, 50 కేసులు కట్టుకొని కష్టపడి తమ రక్తాన్ని ధారపోసి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెస్తే పడగొట్టాలన్న ఆలోచన చేస్తుండ్రు, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మిత్రులారా. అందుకే ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 2,82,000 మెజార్టీ ఇచ్చిందని మా వెంకన్నయ్య మా రాజగోపాల్ అని చెప్తున్నాడు. ఇవాళ పోటీ బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు కాదయా. ఆ పక్కల నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఉన్నారు. మరి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్ కు. రాజగోపాల్ వెంకటరెడ్డి కాంగ్రెస్ కు డబుల్ ఇంజన్. ఇవాళ డబుల్ ఇంజన్ మాట ఇచ్చింది, 3 లక్షల మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని. చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. బ్రాహ్మణ వెళ్ళి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఎస్ఎల్బీసీ 2005లో ఎంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చిండు. 34 కిలోమీటర్లు మొత్తం సొరంగం దువ్విండ్రు. ఇంకా 10 కిలోమీటర్లు దువ్వితే పూర్తయ్యేదాన్ని దరిద్రుడు 10 ఏళ్ళ నుంచి తవ్వకుట్టి ఇడిచిపెట్టాడు. ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ ఎవరి పాపం? నీ పాపం కాదా? 10 ఏళ్ల కింద ఒకవేళ తెలంగాణ రాగానే ఎస్ఎల్బి పూర్తి చేసి ఉంటే 3 లక్షల ఎకరాలకు సస్యశ్యామలమై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమైతుండే. ఎస్ఎల్బిసిని
పండబెట్టింది నువ్వు కాదా సన్నాసుడా అని నేను అడుగుతున్నా. పిలాయి కాలువ గురించి మా అనిల్ అంటుండు, బునియాది కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, ధర్మారెడ్డి కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, పిలాయిపల్లి చెప్పిన దిండి ఈ ప్రాజెక్టులన్నీ మరి పూర్తి చేయాలి. 4.5 ఏళ్ళు మనమే ఉంటాం కదా మిత్రులారా. ఇప్పుడు ఎన్నికైంది అయితే 4.5 ఏళ్ళు కదా. మరి 4.5 ఏళ్ళలో ఇవన్నీ పూర్తి చేయాలంటే మీ తరఫున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలనా? అనుమతులు తేవాలంటే పార్లమెంట్లో మాట్లాడేటోడు ఉండాలనా? ఇప్పుడు గోపాలాన్ని ఇక్కడనే ఉండే, ఇంకన్నా ఇక్కడనే ఉండి నాతోని కుడి భుజం ఎడం భుజంగా. మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలనా లేదా? మరి పంపించాలంటే శ్యామలకిరణ్ 3 లక్షలతో గెలిపించాలనా లేదా? అప్పుడు ఏమైతుంది? డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది భువనగిరికి. ఈ ట్రిపుల్ ఇంజన్ మీ భువనగిరి సమస్యలు తీరుస్తుంది. ఈ ట్రిపుల్ ఇంజన్ భువనగిరికి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తుంది. యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే బాధ్యత మనది. ఆనాడు ఆటోలు పైకి పోకుండా కార్లున్న దొరలే పోవాలంటే పేదోళ్ళ కోసం ఐలే చెప్పంగానే ఎంకన్నా ఆటోలను పైకి వదిలేదు. ఇవాళ పైలో కూడా భక్తులకు నిలువ నీడ లేదు, నడుస్తుంటే కాళ్ళు గాలి పరిస్థితి. దాన్ని కూడా అర్ధాంతరంగానే అట్లా గాలికి వదిలేడు. ఎన్నికల కోడ్ కాగానే నేను వస్తా, గుట్ట మీద కూర్చుంటా, అందరితో మాట్లాడతా, అన్ని రకాలుగా గుట్టను పూర్తి చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటా. చివరగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి, చూపియాలి అందరికీ, రాష్ట్రం అంతా మా రైతాంగానికి పంపాలి మీరే. నేను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. వచ్చేసారి పండించే వడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో 3 లక్షలతో కాంగ్రెస్ గెలవాలి. గెలిపిస్తారు కదా? గెలిపిస్తారు కదా? సిద్ధమేనా? 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 మా గౌడన్నలు చెప్పాలి, సిద్ధమేనా? సిద్ధమే కదా? సిద్ధమే కదా?